హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి బ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది మైసూర్ బొండా. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. బొండా రౌండ్గా లేదని టేస్ట్ తగ్గిందని అనుకోకండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 కప్ పెరుగు వేసుకోవాలి. పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా, 1 స్పూన్ జీలకర్ర వేసి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ మైదా వేసుకోవాలి. ఈ ప్లేస్లో మనం గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం బాగా కలుపుకోవాలి. మనం బొండాకి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి, మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. దీనికి మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒకే కొలతగా ఉండే పల్లీలు, పుట్నాల పప్పు తీసుకోవాలి. ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 2 ఇంచెస్ అల్లం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ జీలకర్ర. ఒక ప్యాన్ పెట్టుకొని చిటికెడు ఆయిల్ పోసుకొని ఇందులో వేయించి పచ్చిమిరపకాయలని బాగా వేయించి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయించడం వల్ల పచ్చిమిరపకాయలు పచ్చిగా వాసన రాకుండా ఉంటాయి. స్మెల్ రాకుండానే పచ్చిమిరపకాయలు వేయించేసుకోవాలి. ఇందులోనే గుప్పెడు కొత్తిమీర, చిన్న చింతపండు వేసి మొత్తం బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. అందులోని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలంటే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవుతుంది. లోపి మనం ఒక్కసారి ఈ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. 2 గంటలకి ఇలా ప్రిపేర్ అయిన ఈ పిండిని మనం ఇట్లా వేసుకోవాలి నూనెలో. ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇలా బాల్స్లో వేసుకోవాలి. కానీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం సక్సెస్ చెప్పకూడదు, ఫెయిల్ కూడా చెప్పాలి. ఈ రౌండ్గా వేసేటప్పుడు ఒక్కొక్కసారి అవి పేలుతూ ఉంటాయి టపటపన. అవి నేను ఆల్రెడీ చూసాను కాబట్టి చెప్తున్నాను. అందుకని రౌండ్ గురించి చూడకుండా మనం సేఫ్టీగా చేసుకుంటే చాలా మంచిది. అందు గురించి అని ఫస్ట్ అవి తీసి పక్కన పెట్టేసి, అవన్నీ నా మొహం పైకి కూడా తూలింది ఆయిల్, అది తీసి పక్కన పెట్టి నెక్స్ట్ నేను నార్మల్గా ఎప్పుడు ఎలా వేస్తానో అలా వేసేసాను. అందుకని ఇవి రౌండ్గా రాలేదు. చూసారు కదా, ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.